కర్ణాటకలోని హోస్పేట జిల్లా కలెక్టర్ ఎంఎస్ దివాకర్ బుధవారం కుడ్లిగి తాలూకాలో పర్యటించి ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా పాలనాధికారి, జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో కుడ్లిగి తాలూకాలోని పర్యాటక దేవాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ ఎన్టీ శ్రీనివాస్ సమక్షంలో నిర్వహించిన జనతా దర్శన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజావాణిని నిర్వహించారు. జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సదాశివ ప్రభు బి, జిల్లా కలెక్టర్తో పాటు డిప్యూటీ డివిజనల్ అధికారి మహమ్మద్ అలీ అక్రమ్ షా, తహసీల్దార్ రేణుకమ్మ, తాలూకా పంచాయతీ కార్యనిర్వాహక అధికారి రవికుమార్ దరఖాస్తులను పరిశీలించారు. స్థానిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు మంజునాథ్, హెచ్ఎస్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రామచంద్రప్ప, ఆహార శాఖ ఉప సంచాలకులు మల్లికార్జున, మహిళా శిశు అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు శ్వేత, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమేసింగ్, గడ్డప్ప ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి, జిల్లా కార్మిక అధికారి సూరప్ప, ఇతర శాఖల అధికారులు హాజరై కలెక్టర్ ఆదేశాల మేరకు దరఖాస్తులను అక్కడికక్కడే పరిశీలించి కలెక్టర్కు సమాచారం అందించారు. ಬಟ್ ಇಲ್ಲಿದ್ರು ಕೂಡ ಅವಾಗ ಟ್ಯಾಂಕ್ಲಿಂದ ತಂದು ಹಾಕ್ತಿರ್ತೀವಿ ಸರ್ ನೀರು. ಇಲ್ಲ ಇಲ್ಲ ನೀರಿಗೇನು ತೊಂದರೆ ಇಲ್ಲ. ಕಷ್ಟದ ಲಾರಿ ಅದಕ್ಕೆ ಹಾಕ್ತೀರಾ ಅಥವಾ ರೋಡ್ಗೆ ಹಾಕ್ತೀರಾ? ಚರಂಡಿಗೆ ಹಾಕಿದ್ರೆ ಯಾರು ಕಸ ತಂದು ಹೊರಕ್ಕೆ ರಾತ್ರಿಯಿಂದ ಬೆಳಗ್ಗೆ ಗಾಡಿ ಬರ್ತೀವಿ ಕರೆಕ್ಟ್ ಎಷ್ಟು ವರ್ಷ ಇವಾಗ 78 ವರ್ಷ. ನಿನ್ನ ಅಕೌಂಟಿಗೆ ದುಡ್ಡು ಯಾವ್ದು ಬರ್ತಾ ಇತ್ತು? 2,000 ಬರ್ತಾ ಇತ್ತಲ್ಲ. ಮತ್ತೆ ಇದು ವೇತನ, ವೃದ್ಧಾಪ್ಯ ವೇತನ, ವಯಸ್ಸು 60 ವರ್ಷ ಆದ್ಮೇಲೆ ವೃದ್ಧಾಪ್ಯ ವೇತನ ಅದು ಸಂಬಳ ಬರುತ್ತೆ. ಆಂಬುಲೆನ್ಸ್ ಅದು 12,000 ಮತ್ತೆ ಅಂಗನವಾದ ಮಕ್ಕಳು ಸಂಬಳ ಆರೋಗ್ಯ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಕಾಲು ಅಂತ ನೋವು ಅದನ್ನ ತೋರ್ಸೋಣಕ್ಕೆ ಬಂದು 1200 ಇಲ್ಲೇ ತೋರಿಸ್ಕೊಂತೀರಾ? ಇಲ್ಲ ಹೊಸ್ಪೇಟೆ ಏಕೆ? ಅಲ್ಲೇ ಹೋಗಿ ತೋರ್ಸ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ನೇಪ್ರಸಾದ ಅಂತ ಗೌರ್ಮೆಂಟ್ ಆಸ್ಪತ್ರೆಗೆ ಬರಬೇಕು.